హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్లో భాగంగా వివిధ విద్యా కమిషన్లు మరియు వాటిని నియమించిన వారి గురించి తెలుసుకోబోతున్నాం. వివిధ విద్యా కమిషన్లు మరియు వాటిని నియమించిన వారు. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని 3 to 4 hours వర్క్ చేసి అయితే అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. లార్డ్ మెకాలే కమిటీ. లార్డ్ మెకాలే కమిటీని నియమించిన వారు విలియం బెంటింగ్. లార్డ్ మెకాలే కమిటీని నియమించిన సంవత్సరం 1835. 1835లో విలియం బెంటింగ్ లార్డ్ మెకాలే కమిటీని నియమించారు. వుడ్ తాకీదును లార్డ్ డల్హౌసీ 1854లో నియమించడం జరిగింది. హంటర్ కమిషన్ను 1882లో లార్డ్ రిప్పన్ నియమించడం జరిగింది. 1882లో లార్డ్ రిప్పన్ నియమించడం జరిగింది. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను 1902లో లార్డ్ కర్జన్ నియమించడం జరిగింది. లార్డ్ మెకాలే కమిటీని 1835లో విలియం బెంటింగ్ నియమించారు. వుడ్ తాకీదును 1854లో లార్డ్ డల్హౌసీ నియమించారు. హంటర్ కమిషన్ను 1882లో లార్డ్ రిప్పన్ నియమించారు. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను 1902లో లార్డ్ కర్జన్ నియమించడం జరిగింది. గోఖలే తీర్మానంను ప్రతిపాదించినది గోపాలకృష్ణ గోఖలే గారు. 1910-11వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. సాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్. సాడ్లర్ కమిషన్ను నియమించినది బ్రిటిష్ ప్రభుత్వం. సాడ్లర్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం జరిగింది. హర్టాగ్ కమిషన్ను సైమన్ కమిషన్కి ఉపసంఘంగా నియమించడం జరిగింది. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని 1937లో గాంధీజీ జాకిర్ హుస్సేన్తో కలిసి ప్రతిపాదించడం జరిగింది. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని 1937లో గాంధీ గారు ప్రతిపాదించడం జరిగింది. సార్జెంట్ నివేదికను 1944లో నియమించినది సిఏబిఈ. సార్జెంట్ నివేదికను 1944లో సిఏబిఈ నియమించడం జరిగింది. విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ను 1948లో సిఏబిఈ నియమించింది. 1948లో విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ను నియమించినది సిఏబిఈ. మొదలియార్ కమిషన్ను 1950-53 ఇయర్లో నియమించినది సిఏబిఈ. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ లేదా జి రామచంద్రన్ కమిటీ. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ లేదా జి రామచంద్రన్ కమిటీని నియమించినది సిఏబిఈ. సార్జెంట్ నివేదికను 1944లో సిఏబిఈ నియమించింది. విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ను సిఏబిఈ 1948లో నియమించింది. మొదలియార్ కమిషన్ను సిఏబిఈ 1950-53లో నియమించడం జరిగింది. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ లేదా జి రామచంద్రన్ కమిటీని 1955-56లో సిఏబిఈ నియమించడం జరిగింది. శ్రీ విద్యా జాతీయ కమిటీ లేదా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ. శ్రీ విద్యా జాతీయ కమిటీ లేదా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీని నియమించినది ప్రణాళికా సంఘం. శ్రీ విద్యా జాతీయ కమిటీ లేదా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీని 1957-58లో ప్రణాళికా సంఘం నియమించడం జరిగింది. 1957-58లో ప్రణాళికా సంఘం నియమించడం జరిగింది. భారతీయ భావ సమైక్యత కమిటీ లేదా సంపూర్ణానంద కమిటీ. భారతీయ భావ సమైక్యత కమిటీ లేదా సంపూర్ణానంద కమిటీని 1961లో కేంద్ర విద్యాశాఖ నియమించింది. 1961లో కేంద్ర విద్యాశాఖ నియమించడం జరిగింది. హన్స్ మెహతా కమిటీని 1962లో జాతీయ మహిళా విద్యా మండలి నియమించడం జరిగింది. హన్స్ మెహతా కమిటీని 1962లో జాతీయ మహిళా విద్యా మండలి నియమించడం జరిగింది. కొఠారి కమిషన్ను 1964-66 ఇయర్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది.
కొఠారి కమిషన్ 1964-66 ఇయర్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొఠారి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం తొలి జాతీయ విద్యా విధానం 1968 తొలి జాతీయ విద్యా విధానం 1968ను భారత ప్రభుత్వం ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 నియమించినది జనతా ప్రభుత్వం. ఈశ్వరీబాయి పటేల్ కమిటీని నియమించింది జనతా ప్రభుత్వం. హన్స్ మెహతా కమిటీని జాతీయ మహిళా విద్యా మండలి నియమించింది. కొఠారి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం, జాతీయ విద్యా విధానంను భారత ప్రభుత్వం, ఈశ్వరీబాయి పటేల్ కమిటీని జనతా ప్రభుత్వం. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఇయర్ వచ్చేసి 1977. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీని 1977 ఆనాటి కేంద్ర విద్యా మంత్రి అయిన పిసి చందర్ గారు నియమించడం జరిగింది. మల్కమ్ ఆదిశేషయ్య కమిటీని 1977 ఆనాటి కేంద్ర విద్యా మంత్రి అయిన పిసి చందర్ నియమించడం జరిగింది. చటోపాధ్యాయ విద్యా కమిషన్ని 1983 కేంద్ర ప్రభుత్వం నియమించింది. చటోపాధ్యాయ విద్యా కమిషన్ని 1983లోని కేంద్ర ప్రభుత్వం నియమించింది. నూతన జాతీయ విద్యా విధానం 1986 నూతన జాతీయ విద్యా విధానంను నియమించినది పివి నరసింహారావు ఆధ్వర్యంలోని కేంద్ర విద్యాశాఖ. పివి నరసింహారావు ఆధ్వర్యంలోని కేంద్ర విద్యాశాఖ నూతన జాతీయ విద్యా విధానంను నియమించింది. ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీని నియమించిన వారు విపి సింగ్ ప్రభుత్వం ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీని నియమించారు. ఎన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీని నియమించినది సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీని నియమించింది. యశ్పాల్ కమిటీని 1992లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. యశ్పాల్ కమిటీని 1992లోని కేంద్ర ప్రభుత్వం నియమించింది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.